హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీరు చూసే బ్లాగ్ ఏంటంటే ఒంగోలులో ఉన్న గాంధీ పార్క్ అనమాట. ఈ పార్క్ నార్మల్గా ఒంగోలు ఉన్న వాళ్ళైతే ఇప్పటికే చూసే ఉంటారు. కాకపోతే ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం వస్తున్నారు, పిల్లల్ని ఆడుకోవడానికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారా, అప్పుడు ఇదైతే మంచి స్పాట్ అనే చెప్పేయచ్చు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఏమేమైతే చూడొచ్చో అవి మీకు చూపించేస్తాను, వచ్చేయండి. మంచిగా నైట్ టైం అయితే మంచిగా ఇలా లైటింగ్స్ అవన్నీ వేస్తారు. మనం కొంచెం ఆఫ్టర్నూన్ అలా వచ్చేస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హార్ట్ షేప్ సిట్టింగ్ దగ్గర అయితే కొంచెం కూర్చొని మంచిగా ఫొటోస్ దిగేయచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా దాని ఆపోజిట్లోనే ఇంకా ఆడుకునేవన్నీ ఉంటాయి అన్నమాట. పిల్లలు అలా ఆడుకుంటుంటే మనం అలా ఎక్స్ప్లోరింగ్ చేసుకోవచ్చు మంచిగా. చాలా ఆడుకునేవి అయితే ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ రష్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదనమాట. ఒకటి బట్టి చాలా ఉన్నాయి ఆడుకునేవి. సో ఇంకా ఇలా మా హన్విక అయితే మంచిగా జారుబండ జారింది. తర్వాత ఈ స్లైడ్స్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఇలా వేవ్ లాగా, ఇలా సర్క్యులర్ మోషన్ లాగా, అలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. మంచిగా అనిపించింది. ఈ డిఫరెంట్ అన్నీ మీరు ఎంతో కాస్ట్ అనుకుంటున్నారో ఇవన్నీ ఫ్రీ. అసలు ఇక్కడ పార్క్లో ఏవైతే కొనాలో అవి మీకు చెప్తాను. అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలు అడిగితే అది ఎక్కించవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ మాత్రం ఫ్రీయే. తర్వాత వచ్చేసి ఇంకా మనం కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ మనం ఆడుకుంటుంటే కూడా ఎవరు ఏమన్నారు. సో ఇంకా వేరే వేరే ప్లే ఏరియాస్కి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి అమౌంట్ స్పెండ్ చేయడం ఎందుకు, ఒక్కొక్కసారి ఇక్కడికి కూడా తీసుకొని రావచ్చు. ఎప్పుడు ఇక్కడికి తీసుకురావాలని చెప్పాను, అప్పుడప్పుడు ఇక్కడ కూడా తీసుకొని రావచ్చు. ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మాకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో కానీ మా హన్వికకి ఇవే ఇష్టం అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చామన్నమాట. వాళ్ళకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ తీసుకొస్తానే కదా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడ చెరువు ఉంది. ఆ చెరువులో మంచిగా రకరకాలు ఫిషెస్, ఇంకా టాటాయిస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి మనం దగ్గర నుంచి చూసేలాగా కొంచెం లోపలికి నడిస్తే అక్కడ నుంచి మంచిగా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. మంచిగా అక్కడికి వెళ్ళి టాటాయిస్ అవన్నీ చూడొచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి టాటాయిస్ కూడా. తర్వాత ఇది వచ్చేసి ఒక మంచి వాకింగ్ స్పాట్ అనమాట. చాలా మంది ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. ఎక్సర్సైజెస్ చేయడానికి ఇంకొక కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళాలి, అక్కడ మంచి ఎక్సర్సైజెస్ చేసే ఉంటాయి. తర్వాత వచ్చేసి వాకింగ్. ఈ పార్క్ చాలా పెద్దదన్నమాట. ఒక్క ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినట్టు ఉంటుంది. సో అంత దూరం అయితే చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చేయలేదు అనుకోండి అంత లాంగ్ డిస్టెన్స్ వాకింగ్. తర్వాత వచ్చేసి నేను ఇంకా కొన్ని ఆడుకున్నాను. నేను ఇలా కొంచెంసేపు ఊయాల అవన్నీ ఊగాను. స్లైడ్ కూడా ట్రై చేశాను, కానీ కొంచెం భయం వేసింది. నేను మా హన్విక కలిసి సీసా కూడా ఆడినాము. మంచిగా అనిపించింది ఇలా మంచిగా మన కిడ్స్ తోటి ఆడితే. నార్మల్గా మేము ఇది ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మాకు మంచిగా అనిపించింది. సో మేము ఇంకా మళ్ళీ కంటిన్యూగా ఒక 1 వీక్లో 3 టైమ్స్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుంది కదా మా పాప అని అనుకున్నాము. ఇంకా ఒంగోలులో అయితే ఇలాంటి పార్క్స్ నాకు తెలిసి 3 to 4 ఉన్నాయి. కానీ నాకు అన్నిటికంటే ఇది మంచిగా అనిపించింది అనమాట. మంచిగా ఒకవేళ చాలా మంది రష్ వచ్చినా కూడా ఓకే, మన పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు అనిపించింది. తర్వాత ఈ ఏరియా అయితే వచ్చేసి మంచి గ్రీనరీ అనమాట. మంచిగా ఫుల్ చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు. మళ్ళీ ఈ ఉయ్యాలు ఊగుతున్న దగ్గర అయితే పర్టికులర్గా ఒకటి సపోటా చెట్టు ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఆ సపోటా కూడా. మంచిగా అనిపించింది. ఇలా ఏవో పిచ్చి చెట్లు అలా ఇలా కాకుండా మంచిగా యూస్ఫుల్ ప్లాంట్స్ అయితే వేశారు. తర్వాత ఇంక ఈ పార్క్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీయే కనిపిస్తుంది. నార్మల్గా పార్క్ అంటే గ్రీనరీయే కనిపిస్తుంది అలా అనుకోకండి, చాలా ఎక్కువ ప్లాంట్స్. ఇప్పుడు వాకింగ్ చేసే ఏరియాలో కూడా మధ్యలో చెరువు ఉంటుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ మొత్తం చెట్లు ఉంటాయి, మధ్యలో వీళ్ళు మనం నడవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానివి ఉన్నాయి ఇవి అని. అవి ఏంటంటే ఈ జంప్ చేసేది అనమాట. ఈ జంప్ చేసేది, ఇంకా కారు, ఇంకొకటి బోటింగ్. ఈ 3 అయితే ఉన్నాయి. అవి అయితే మనము కావాలంటే పే చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా రేట్ ఎక్కువ ఏం కాదు, తక్కువ రూపీస్. నార్మల్గా 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అంతే. అవన్నీ పెద్ద కాస్ట్లీ ఏం కాదు. తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ మనకి కూర్చోవచ్చు అనమాట. చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ. ఇంకా ఇలా అయితే మంచిగా పార్క్ మంచిగా అనిపించింది.
చెట్లు కూడా చాలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. కోకోనట్ ట్రీస్, ఇంకా అలా చాలా మంది అక్కడ వచ్చి కూర్చోవచ్చు. బెంచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంకా చూపించే ఏరియాలో ఒకటి బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ లాగా ఉంది కదా, అక్కడైతే మూవీస్ కూడా వేస్తారు. వీక్లీ 1 టైమే వేస్తారు ఆ మూవీస్ కూడా. ఇంతకుముందు నార్మల్గా పార్క్ ఎక్స్టెన్షన్ కాకముందు అయితే కంటిన్యూగా వీక్లీ 3 days 4 days అలా వేసేవాళ్ళు ఈ స్క్రీన్లో అయితే. కానీ ఇప్పుడైతే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కాకపోతే వీక్లీ వన్స్ వేస్తున్నారు అని మాత్రం తెలిసింది. ఈ పార్క్ మీరు ఒక్కసారి వెళ్తే మీకు బాగా నచ్చేస్తుంది. మంచిగా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మళ్ళీ పక్కకి వెళ్ళి అలా తినాలి అని అలా లేకుండా ఇక్కడే మనం మంచిగా కొనుక్కొని తినేయచ్చు. మంచిగా వెరైటీస్ కూడా ఉన్నాయి. మంచిగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అలా చాలా రకాలే ఉన్నాయి. సో ఇంకా మీరు ఫుడ్ కోసం కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అన్న బాధ లేదు. నేను చెప్పాను కదా చెరువు అని, ఇదే అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మనకు టాటాయిస్ అవన్నీ కనిపించవు. అక్కడ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలి. కొంచెం అటు మనం ఓపిక చేసుకొని నడిస్తే మంచిగా అక్కడ వెనక్కి వెళ్ళి మంచిగా దగ్గర నుంచి చూడొచ్చు టాటాయిస్ అయితే. ఇది వచ్చేసి మా హన్వికకు బాగా నచ్చిన స్లైడ్ అనమాట. కంటిన్యూగా వేరే ఊరు ఏం ఆడుకోకుండా నాకు ఇదే కావాలి అని ఇదే ఎక్కింది. కానీ మాకే భయం వేసింది అనమాట. ఇది కొంచెం ఇలా వేవ్ లాగా అలా ఉందన్నమాట. సో అలా వేవ్ అయినప్పుడు ఇలా బౌన్స్ అవుతుంది పైకి. సో అందుకే ఇది వద్దు అని చెప్పి వేరేది జారమని చెప్పాం మేమైతే. తర్వాత నేను చెప్పాను కదా ఫిషెస్ అవన్నీ కనిపిస్తాయని. ఆ ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, చాలా మంది అక్కడ నించొని చూస్తున్నారు. మనమైతే ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నించొని చూస్తే మనకి మంచిగా టాటాయిస్, ఫిష్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను నించున్న ఏరియాలో అయితే కొంచెం బ్యాక్ సైడ్ అవన్నీ కొంచెం విరిగిపోయాయి. సో ఇక్కడ సేఫ్టీ కాదని చెప్పేసి ఇంకా హన్విక కూడా ఉంది కదా సేఫ్టీ కాదని చెప్పి అటైతే వెళ్ళామన్నమాట. దీని పక్కనే కొత్త బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూసారా టాటాయిస్లో నార్మల్గా వీడియోలో చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవైతే నార్మల్గా మనకి బీచెస్లో అలా కనిపిస్తుంటాయి కదా, అలా అయితే అనిపించింది. చాలా పెద్ద పెద్దగా అనిపించినాయి. డీటెయిల్గా చూస్తే తెలిసిన విషయం ఏంటంటే ఫిషెస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నార్మల్గా చిన్న చిన్నగా ఉంటాయేమో అనుకున్నాం, కానీ అస్సలు కాదు. వైట్ ఫిషెస్ ఉన్నాయి, అవి అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. చూసారుగా టాటాయిస్లు అయితే ఎన్ని కనిపిస్తున్నాయో. ఇంకా తర్వాత ఇది చెప్పాను కదా, ఇది కూడా మనం కొనుక్కోవాలన్నమాట. మనకు కావాలంటే ఇది కూడా ఒక 30 రూపీస్ ఉంటుంది. ఆ 30 రూపీస్ తోటి చాలాసేపు అయితే తిప్పారనిపించింది మాకైతే. ఇంకా హన్విక చాలు అన్నప్పుడు మేము ఇంకా స్టాప్ చేయమన్నాం, లేకపోతే ఇంకా వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు. పార్క్ వచ్చిన ప్రతిసారి అయితే మా హన్విక ఈ బబుల్స్ అయితే అడుగుతుంది. మీ పిల్లలు కూడా ఇవి అడుగుతారా? బాయ్ గైస్.